పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా నేటి వరకు డైవర్షన్ పాలిటిక్స్ బాగా జరుగుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ప్రజల్లో అసహనం వెలుగుతున్నప్పుడు దాన్ని కప్పిపుచ్చే దానిలో కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఒక డైవర్షన్లో ఆ జరిగినటువంటి దాన్ని మర్చిపోయేదానికి, ప్రజల్ని దృష్టి మళ్లించే దానిలో కార్యక్రమంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. దీనిలో భాగంగా గత 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక 3 అంశాలు ప్రజల్లో బాగా చర్చ జరుగుతున్నాయి. ఒకటి, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఇష్యూ అయితేనేమి, అదేవిధంగా తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టు విధించినటువంటి సిబిఐ వారు ఇచ్చిన నివేదిక అయితేనేమి, మూడోది విశాఖలో గౌరవ ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారి తోడేలు అయినటువంటి గీతం సంస్థల అధినేతకు 5,000 కోట్ల భూమిని అప్పనంగా అప్పగించిన దానిపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లుబుకుతుంది. దీనిని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక ఎత్తుగడ వేసి, ఒక పక్క సిబిఐ నివేదికలో తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి జంతు అవశేషాలు కానీ కొవ్వు పదార్థాలు కానీ కలవలేదు అని ఒక పక్క నివేదిక ఇస్తూ ఆ నివేదికలో సిబిఐ వారు క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఆ ట్యాంకర్లు, వాళ్ళు చెప్తున్నటువంటి ట్యాంకర్లు ఎప్పుడు పరీక్ష చేశారంటే 2024 జూన్ నెలలో. 2024 జూన్ నెలలో ఏ ప్రభుత్వం ఉంది? మీ ప్రభుత్వమే ఉంది. ఆ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకర్లకి పరీక్ష చేసి వాటి ద్వారా నివేదిక ఇస్తే అవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి బురదవుతుంది. కలుతూ ఈ జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి వీటిని డైవర్ట్ చేయాలని, మహాపాపం జరిగింది, కల్తీ జరిగింది వాస్తవం అని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దమ్ముంటే, చావుంటే, అయ్యా మేము ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ అభివృద్ధి పనులు చేసాం, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, ఇన్ని మంచి పనులు చేసాం, మా నాయకుడు ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు వేసుకోవడం మనం అంతా చూసాం. అట్ట కాకుండా పనికి మాలిన తరంగా ఎవరేసారో, ఎక్కడేసారో తెలియకుండా ప్రతిపక్ష నాయకుడి మీద ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేక, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది, దీన్ని ఎట్లా చెడగొడతామా అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక భాగం అయితే, ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు తిరుమల తిరుపతి లడ్డులో కొవ్వు పదార్థాలు జరిగాయని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి మంచి ఆలోచన కలిగించండి, ఇక మీద ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా మంచి బుద్ధి కల్పించండి స్వామి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గుంటూరులో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు గుడికెళ్ళి పూజ చేసుకొని వస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు, మీరంతా కూడా వీడియో చూసుంటారు, ఏదో అనుకోకుండానో యాదృచ్ఛికంగానో ఏదైనా దాడి జరిగితే ఏదో అనుకోకుండా చేత్తోనో లేదా అక్కడ స్థానికంగా ఏ
దొరికితేనో దాంతో కొట్టారంటే నమ్మతారు. అందరూ కూడా ఒకే రకమైన కర్రలు. మనం వీడియోలో చూసినట్లయితే అందరి చేతుల్లో కూడా ఒకే రకమైన కర్రలు పట్టుకొని ఒక 200 మంది ఆయన ఒక్కడే కారులో పోతుంటే వెంబడించి నువ్వు మొగోడు అయితే రారా. మహిళలు కూడా ఏ విధంగా మాట్లాడారో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మేము అడుగుతున్నాం, ఈరోజు ఒక పిల్లిని కూడా ఇంట్లో వేసి తలుపేసి కొట్టినప్పుడు దానికి ఊపిరాడక మన పైన దూకేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రాంబాబు గారు కాపాడాల్సిన పోలీసులు కూడా రాంబాబు గారిని పంపించేస్తుంటే అప్పుడు రాంబాబు గారు బయటకు వచ్చి రాండ్రా కొట్టుకుందామని పిలిచిన మాట వాస్తవం. ఇక్కడ రాంబాబు ఒక్కటే ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు, రాంబాబు ఏదో అనర్వాణి మాటలు అన్నట్టు పాపం వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైపోయింది. అదేదో సామెత అన్నట్టు దొంగ అన్నట్టు, ముగ్గురు కొట్టి అదేదో ఒకసారికి ఎక్కారు అన్నట్టు తప్పులు చేసేది వాళ్ళే మళ్ళీ రాంబాబు దృష్టి బొమ్మలు దగ్గర పెడతారు. సరే, రాంబాబు అన్నాడు, అన్న తర్వాత రియలైజ్ అయ్యి ఆయన మీడియా ముందుకు వచ్చి నా స్థాయికి నేను ఒక మాజీ మంత్రిగా నేను అనకూడదు ఈ మాటలు, నన్ను ఇంతమంది ఎంబడించి కొట్టారు కాబట్టి, నన్ను దూషించారు కాబట్టి నేను అన్నాను, ఇక మీదట అనను అని చెప్పిన తర్వాత కూడా రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా విధ్వంసం సృష్టిస్తుంటే అక్కడే ఉన్నటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి రక్షణ భటులు కనీసం తెలుగుదేశం పార్టీ శ్రేణులను పంపించకుండా వాళ్ళకి ఒత్తాసు పలకటం ఎంతవరకు సబబు అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. అంత గొడవ జరిగి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే వారి మీద ఎవరి మీద కేసులు లేవు, ఎవరి మీద కంప్లైంట్లు లేవు, ఎవరిని అరెస్ట్ చేయరు. రాంబాబు గారి మీద 2 కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు. అది అలా ఉంటే మరుసటి రోజు మరో బీసీ నాయకుడు జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారు. అసలు మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా, ఎక్కడున్నామా అనేది అసలు అర్థం కావట్లేదు ప్రజలకి. ఈ విధంగా మాజీ మంత్రుల మీదనో జిల్లా అధ్యక్షుల మీదనో దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడతారు. ఇప్పటికే ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఇట్లాగే వదిలిపెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అడ్డుకోలేము అన్న ఒక ఉద్దేశంతో మాజీ మంత్రులపైన జిల్లా అధ్యక్షులపైన భౌతిక దాడులకు పాల్పడితే కొరవ శ్రేణులు కూడా భయపడతారని చెప్పి అపోహలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇది కుదరదు. ఇక్కడ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న భక్తులు. ఎక్కడ ఏమి జరిగినా, ఎప్పుడు ఏమి జరిగినా, మీరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, భౌతిక దాడులకు పాల్పడినా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మరింత వేగంతో ముందుకు వస్తాం. కానీ ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి అయితేనేమి, అధికార పార్టీ నాయకులకైతేనేమి ఒకటే తెలియజేస్తున్నాం, ఈ సాంప్రదాయం మంచిది కాదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని ఎవరు ప్రోత్సహించలా. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారని చెప్పి ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడి ఇళ్ల మీద దౌర్జన్యాలు చేసి మనుషులను అడ్డుకుంటే రేపు ఇదే సాంప్రదాయం కొనసాగితే, లేదా ఈరోజు అంబటి రాంబాబు మీదో